హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతికి నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ అంటే ఫ్రాక్స్, చిన్నపిల్లల ఫ్రాక్స్, బ్లౌజెస్ అన్నీ కూడా ఈ వీడియోలో చూసేయచ్చు అనమాట. ఇవన్నీ నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశానండి, కానీ అన్నీ ఒక్కో వీడియోలో పెడితే మీకు చూసేకి వీలుగా ఉంటుందని ఒక వీడియోలో పెడుతున్నానండి. అట్లాగే ఇప్పుడు మీరు చూడబోయే ఫ్రాక్స్లో కానీ బ్లౌజెస్లో కానీ ఏవైనా మీకు నచ్చితే, ఏదైనా ఫేవరెట్ అనిపిస్తే దాని గురించి కామెంట్ చేయండి. అట్లాగే ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే మంచి మంచి ఇంకా డిజైనర్ బ్లౌజెస్ కోసం కానీ ఫ్రాక్స్ కోసం కానీ మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళేసి నేను రెడీ చేసిన అవుట్ఫిట్స్ చూసేద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్కి అయితే వాళ్ళు శారీ ఇచ్చారండి. ఫస్ట్ మీరు ఈ శారీ చూసి ఈ శారీకి ఎలాంటి అవుట్ఫిట్ ఫ్రాక్ రెడీ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. వాళ్ళైతే శారీ మొత్తం ఇచ్చేసి సేమ్ కలర్ కాంట్రాస్ట్ వద్దన్నారు. సేమ్ ఫ్రాక్ మొత్తం ఇదే రావాలి, హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ రావాలి, గిరా ఎక్కువ రావాలి ఫ్రాక్ అని చెప్పారనమాట. సో నేను ఆలోచించి నాకు నచ్చినట్టు, నాకు తోచినట్టు ఇట్లా డిజైన్ చేశాను అనమాట. ఫ్రంట్ పార్ట్కి ఇట్లా ఇచ్చాను, ప్రిన్స్ కట్ ఇచ్చాను, హ్యాండ్స్ లెంత్ ఇచ్చాను, హ్యాండ్స్కి బార్డర్ కూడా వేసాను. నెక్కి వచ్చేసి చైనీస్ కలర్ ఇచ్చేసి బ్యాక్ పెన్సిల్ జిప్ ఇచ్చాను అనమాట. అసలు పెన్సిల్ జిప్ కనిపించను కూడా కనిపించదు, అంత నీట్గా వేసాను అనమాట. కింద ఫ్రాక్ మటుకు నడుము దగ్గర అయితే చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసాను. ఎక్కువ పెద్ద ఫ్రిల్స్ ఇస్తే బాగోదు అనేసి చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసాను. అట్లాగే కింద ఫ్రాక్కి బార్డర్ వచ్చేసి లోపల సైడ్ ఇట్లా క్లాత్ వేసాను అనమాట, పోగులు పట్టి తగులుకుంటుందని. ఇప్పుడు సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా శారీ ఇచ్చారండి. ఈ శారీని చూసి మీరు ఏ అవుట్ఫిట్ రెడీ చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. ఈ శారీకి నేను పడ్డ తంటాలు అన్నీ ఇన్ని కాదండి, ఎందుకంటే వాళ్ళకి అవుట్ఫిట్ చెప్పారు, ఇది తీరా స్టిచ్ చేయడానికి వెళ్ళినప్పటికీ అది కుదరలేదనమాట, క్లాత్ సరిపోలేదు. వాళ్ళు లెహెంగా అండ్ బ్లౌజు కోటు 3 చెప్పారనమాట ఒకే శారీలో, కానీ ఇది క్లాత్ సరిపోలేదు. లెహెంగా వచ్చేసి ఏం చెప్పారంటే అంబ్రిల్లా తీసుకొని కింద బార్డర్ అటాచ్ చేయమన్నారు. అంబ్రిల్లా తీసేసరికి అంబ్రిల్లా మనకి లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, బార్డర్ సరిపోలేదు. సో నేను అట్లా అడ్జస్ట్ చేసి ఇట్లా అడ్జస్ట్ చేసి ఏమేమో చేసి ఇట్లా రెడీ చేశాను. ఈ ఫ్రాక్ వల్ల నాకు బీపీ వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఇది స్టిచ్ చేసేసరికి. బట్ ఏదేదో చేశాను, ఈ ఫ్రాక్ మంచిగానే వచ్చింది అవుట్ఫిట్, చెప్పండి. ఇంకొక అవుట్ఫిట్ వచ్చేసి ఇది శారీయేనండి, కానీ ఇది ఓల్డ్ శారీ అనమాట. ఓల్డ్ శారీలో ఒకే శారీలో 3 డ్రెస్సెస్ స్టిచ్ చేయమన్నారనమాట. అంటే 2 ఫ్రాక్స్ ఉన్నాయి, ఒక టాప్ ఉంది, పెద్ద టాప్. దాంట్లో ఒకే శారీలో 3 స్టిచ్ చేయమన్నారనమాట. కొంచెం టఫ్ అనే చెప్పాలి ఒకే దాంట్లో 3 స్టిచ్ చేయడం అంటే. బట్ నేను ఎలాగోలా అడ్జస్ట్ చేసేసి స్టిచ్ చేశానండి. అన్ని ఫ్యాబ్రిక్స్కి ఇట్లా స్టిచ్ చేయొచ్చు అంటే చేయలేమండి, ఎందుకంటే బార్డర్ ఉంటుంది, పళ్ళు ఉంటుంది, మళ్ళీ బ్లౌజ్ పీస్ ఉంటుంది. ఇవన్నీ తీసేసి మనకి మిగిలింది మనం డ్రెస్గా కన్వర్ట్ చేయగలం అనమాట. సో కొన్నిటికి కుదురుతుంది, కొన్నిటికి కుదరదు. ఒకటి చిన్న 1 ఇయర్ పాపకి, ఇంకోటి 5 ఇయర్స్ పాపకి, ఇంకోటి పెద్ద టాపేనండి, పెద్దవాళ్ళకి డిజైన్ చేశాను అనమాట. మీరు కూడా ఇంట్లో స్టిచ్ చేస్తున్నారా ఇలా డ్రెస్సెస్? స్టిచ్ చేస్తే ఏది నచ్చిందో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకొకటి వచ్చేసి శారీలో బ్లౌజ్ పీసు, పళ్ళు పాటు 2 ఇచ్చారనమాట. ఇవి 2 కూడా 1.5 మీటరే ఉన్నాయి. ఈ 1.5 మీటర్లో లెహంగా బ్లౌజ్ 2 స్టిచ్ చేయమన్నారనమాట. ఇది కూడా టఫ్ అనే చెప్పాలి నాకైతే. 1.5 మీటర్లో లెహంగా బ్లౌజ్ అస్సలు అవ్వదండి. 1 ఇయర్ పాప అయినా సరే, 2 ఇయర్స్ పాప అయినా సరే, ఎవరైనా 2 మీటర్స్ ఉండాలి మ్యాక్సిమం మనం లెహంగా స్టిచ్ చేసేకి. అయినా నేను అడ్జస్ట్ చేసి ఇట్లా స్టిచ్ చేస్తాను అనమాట. నచ్చిందా? ఈ అవుట్ఫిట్ నచ్చితే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా, ఎందుకంటే చాలా కష్టపడ్డాను నేను. సంక్రాంతి టైంలో ఏంటంటే నాకు బిజీ ఎక్కువ ఉంటుంది, నేను చూపించే వాటికన్నా చూపినియే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో అంటే రికార్డ్ చేయని టైం ఉండక ఇచ్చేస్తాను అనమాట అలాగే, ఓకేనా. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పిల్లలకి డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోస్ షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ అండి. ఇవి ప్యాటర్న్ బ్లౌజెస్ అనమాట. హై నెక్ పెట్టేసి ఫ్రంట్ రౌండ్ తీసాను. ముందు మటుకు 3 పీసెస్ ప్రిన్స్ కట్ ఉంటుంది కదా, అది పెట్టేశాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ బార్డర్స్ 2 జాయింట్ చేశాను. బట్ అది జాయింట్ చేసిన బార్డర్ కనిపించట్లేదు అనమాట. ముందు నెక్ ప్యాటర్న్ తీసాను.
సేమ్ కలర్ అయ్యేసరికి బ్యాక్ బార్డర్స్ కనిపించట్లేదండి. ఇది వచ్చేసి లెహెంగా మీద బ్లౌజు. బార్డర్స్ పెద్ద పెద్ద బార్డర్స్ బ్యాక్ జాయింట్ చేశాను. చిన్నది ఫ్రంట్ జాయింట్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి సూపర్ ఉందండి. ఈ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఈ ప్యాటర్న్ బ్లౌజెస్ కాబట్టి బోర్డర్ని ఇట్లా యూస్ చేసుకున్నాను. వీటిల్లో ఏదైనా నచ్చినా మీకు నెక్స్ట్ టైం ఏదైనా డిజైన్ కావాలన్నా కామెంట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి నా డిజైన్స్ అయితే. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.